ఏ బేకార్ మాటలు అది. నవీన్ అన్న ఆయన రౌడీ షీటర్ కాదు ఆయన. अम्मा नमस्ते। नमस्ते। नेम? मेरा नाम महेंद्र कौर है और मैं क्या बोलते हैं कि नवीन यादव को वोट डाली अभी तक। రేవంత్ రెడ్డి అన్ని చేస్తున్నారు మీకు? రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. ఇప్పుడు దాకా ట్రెండ్ లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆ ట్రెండ్ తీసుకొచ్చింది, డబ్బులు పంచడం. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా అన్న వచ్చేస్తాడు మాకు. ఏం చేసిండు ఆయన? మొన్న బతుకమ్మ పండుగలకు పిలిచి మస్తు బాధ పెట్టేసిండు మాకు. ఎవడన్నా నవీన్ అన్న రౌడీ షీటర్ అనేది ప్రతిపక్షాలు అంటున్నాయి చాలా తప్పనది. వస్తే ఒక ప్రాబ్లం, రాలే అనుకో ఒక ప్రాబ్లం. ఇది అపోజిషన్ మాటలు అదే ఉంటుంది. పార్టీ వాళ్ళకి ఎందుకు కొడతాయన్న? అందరికి ఆయన పబ్లిక్ సర్వెంట్, ఆయన పబ్లిక్ సర్వీస్ చేస్తాడు అంతే. అంతేగాని ఓన్లీ పార్టీ గురించి అయితే మాత్రం అట్లా చేయడన్నా. సానుభూతి ఎందుకు మాకు సాయం చేయండి. సానుభూతి ఎందుకు? రోడ్ పాలైనా బతుకు చేసాడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి. నాకు 23 ఉన్నాయన్న. నా 23 మొత్తం. అన్న నమస్తే। నమస్కారం అన్న. అన్న మీ పేరు? సయ్యద్ అబ్బాస్. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మీరు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే. ఎందుకన్నా? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తేనే పని అవుతుంది. బీఆర్ఎస్కి వేస్తే ఏం పని కాదు, డమ్మీ లాగా కూర్చుంటుంది ఆమె. రేవంత్ రెడ్డి మీద కొంతవరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, పథకాలు ఏం సరిగ్గా అమలు అవ్వలేదని. దానికి మీరేమంటారు? ఒక్కొక్క లెక్క పెట్టి చూపిస్తా మీకు ఎన్ని పథకాలు అమలైంది మొత్తం నాకు తెలుసు. నేనే స్వయం ఇంటికి పోయి రేషన్ కార్డుది, ఇంకా గ్యాస్ది, ఇంద్రమ్మ ఇల్లు వెరిఫికేషన్, కరెంట్ బిల్ అన్నీ చేపించినాం మేము. మా బస్తీ డెక్కన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను. అన్ని పనులు అయినాయి. సో మాగంట సునీత గారికి సానుభూతి ఓట్లు పడేదానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? సానుభూతి అనేది ఇప్పుడు ఏం లేదన్న. లాస్ట్ లైసా నందిత చనిపోయిన తర్వాత ఆమె కూడా వాళ్ళ ఇంట్లో నుంచి నిలబడినారు, ఓడిపోయినారు. ఆ ట్రెండ్ ఇప్పుడు నడుస్తలేదు. సానుభూతి ట్రెండ్ ఇప్పుడు లేదు. సో ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కేసీఆర్ అందరూ వచ్చి ప్రచారం చేస్తా అంటున్నారు కదా, ఎందుకు ఇంత? ఇది వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్కి సెమీఫైనల్ అని అందరూ వస్తున్నారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు అక్కడ గెలుస్తారని ఆలోచన ఉన్నది. కానీ బీఆర్ఎస్ గెలవదు. కాంగ్రెస్ పార్టీ 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది కంపల్సరీ. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారన్న? వ్యతిరేకత కనిపిస్తుంది కదా కొంచెం వరకు. మాకు తెలుసన్న, గత 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు మా బస్తీలో కనీసం 4-5 వేలు రేషన్ కార్డులు వచ్చినాయి. ప్రతి ఇంట్లో కంపల్సరీ ఓట్లు వేస్తారు. రేషన్ కార్డు అందరికీ వచ్చినాయి. ఇంతకుముందు ఎవరికి రేషన్ కార్డు లేదు. ఆ రేషన్ కార్డు వచ్చిన తర్వాత కరెంట్ ఫ్రీ అవుతుంది. దానివల్లనే మీకు గ్యాస్ 500కి వస్తుంది. ఇంతకుముందు చాలామంది ఏమంటున్నారు, మాది కరెంట్ కాలేదు, మాది గ్యాస్ కాలేదంటే వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేదు. గత ప్రభుత్వం రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు, దానివల్ల అది కాలేదు. ఎందుకంటే ఆ స్కీమ్లు బీపీఎల్ ఫ్యామిలీకి ఉంటారు కదా. ఇప్పుడు అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. అందరికీ ఆ స్కీమ్లు మేమే ఇంటికి పోయి అమలు చేస్తాం. సార్ నవీన్ అన్నని కొంతమంది రౌడీ షీటర్ అంటారు కదా, దానికి మీరేం సమాధానం ఇస్తారు? ఏ బేకార్ మాటలు అది. నవీన్ అన్న ఆయన రౌడీ షీటర్ కాదు, ఆయన సోషల్ వర్కర్. ఇంతకు ముందు కూడా నిలబడినారు, ఎంఐఎంతో ఇండిపెండెంట్ నిలబడినారు. మా ఫాల్తూ మాటలు అది ఓట్లు డైవర్ట్ చేయడానికి చెప్తున్నారు వాళ్ళు. నవీన్ అన్న లాస్ట్ 2 times ఓడిపోయారు కదా, ఈసారి గెలుస్తారా? కంపల్సరీ గెలుస్తారు. కాంగ్రెస్ ఉన్నది, ఇది కంపల్సరీ గెలుస్తారు. గెలిచి చూపిస్తాం. 50,000 ఓట్ల మెజారిటీతో కంపల్సరీ గెలుస్తాం. ఈసారి ప్రచారానికి రేవంత్ రెడ్డి సీఎం, డిప్యూటీ సీఎంలో ఎందరూ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీ అందరు వస్తారు. కనీసం 8 సార్లు వస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే 40 అన్ని మినిస్టర్లు వేసినారు. ఒక్కొక్క డివిజన్కి 2 మినిస్టర్లు, 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ వేసినారు ఇన్ఛార్జ్. అందరు వస్తారు, అందరు ప్రచారం చేస్తున్నారు. సో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మైనార్టీ ఓటులే ఎక్కువగా ఉన్నాయి కదా, ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? వస్తుందన్న. కనీసం 1,14,000 ఉన్నాయి మైనారిటీ ఓట్లు. కనీసం 60,000 అయితే మైనారిటీ కంపల్సరీ కాంగ్రెస్ పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే రేషన్ కార్డు వచ్చిందన్న. సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలేరు. సన్న బియ్యం వస్తున్నది, తింటున్నారు. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముతుండే, ఇప్పుడు అమ్ముతలేరు, తింటున్నారు ఇంట్లో. అందుకే కాంగ్రెస్కే ఇస్తారు ఓటు. సో ఈ ఎలక్షన్లో డబ్బులు తీసుకుని ఓటేస్తారు, అభివృద్ధి పనులు చేసే నాయకుడికి ఓటేస్తారు? అభివృద్ధికి వేస్తారు. డబ్బులు తీసుకొని ఎవరు వేయరు. ఇంతకుముందు వాళ్ళు డబ్బులు ఇప్పుడు దాకా ట్రెండ్ లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆ ట్రెండ్ తీసుకొచ్చింది, డబ్బులు పంచడం. ఇప్పుడు మేమే పంచడానికి ఇయ్యం వాళ్ళకి. డబ్బులు పంచుతారు, దాని తర్వాత 5 సంవత్సరాలు కనపడరు వాళ్ళు. సో బీజేపీ తరఫున కూడా లంక దీపక్గా నిలబడుతున్నారు కదా, ఎలా ఉండబోతుంది? డిపాజిట్ కూడా దక్కదు ఆయన. సో మన బండి సంజయ్ గారు మాట్లాడుతూ 5-10 సంవత్సరాలు ఒక ఫ్యామిలీ, ఇప్పుడు ఒక ఫ్యామిలీ చేస్తున్నారు, మొత్తం రాజకీయం వైపు మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వని అన్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ఇంకా 100 సంవత్సరాలు కూడా పోతే వాళ్ళకి అవకాశం రాదన్న. ఇక్కడ హైదరాబాద్లో, తెలంగాణ, సౌత్లో అయితే రాదు వాళ్ళకి. సో
సో నవీనానికి ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? కమ్ కమ్ 50,000 దాకా వస్తుంది. థ్యాంక్ యూ अम्मा नमस्ते। नमस्ते, नेम? मेरा नाम महेंद्र कौर है और मैं क्या बोलते हैं कि नवीन यादव को वोट डाली अभी तक और डालना भी चाहती मैं उनको। और क्या बोलते हैं कि मेरे को थोड़ा हेल्प करे तो बहुत बहुत उनका धन्यवाद होता। मेरे बच्चों को भी स्कूल डालते बोले थे। और क्या बोलते हैं कि क्या नाम है? उन्होंने स्कूल डालते बोले थे, स्कूल नहीं डाले उनको। फिर गवर्नमेंट में, हाँ, कृष्णावली टैलेंट स्कूल में डालते बोले, नहीं डाले। मेरा बच्चा 4 साल से घर में ही था। अब मैं जाके कहेगी गवर्नमेंट स्कूल में डाल दी मेरे बच्चों को। मैं माफ़ी चाहती हूँ आपको कि मेरे को थोड़ा हेल्प करो। और मैं बहुत परेशान हूँ, मेरे घर में राशन नहीं है, कुछ भी नहीं है। फिर भी मैं लोगों के बर्तन मांजने की क्या कर रही थी। मैं मेरे बच्चे को, मेरे आदमी को पाल रही। मेरा आदमी तनख्वाह भी लाया तो ज़्यादा तनख्वाह नहीं आती है हमारे को, थोड़ी चाहती। हम सरदारजिया हैं और घर का किराया कोई बस हो जाता। मैं 4 घर बर्तन मांजती हूँ, मेरे को थोड़ी हेल्प करो। दुकान भी लगाना चाहती मैं, बोल के मैं आपसे रिक्वेस्ट कर रही हूँ बोल के। ये इलेक्शन में कौन पार्टी जीत गए? इलेक्शन में क्या बोलते हैं कि नवीन यादव ही जीतेंगे। अभी भी मैं बोल रही हूँ नवीन यादव ही जीतेंगे, आगे भी उन्होंने ही जीतेंगे। मैं उनको बोल रही ना, मैं इतने साल से आके यहाँ 7 साल में धूलपेट से आके मैं उनको छोड़ डाल रही हूँ और मेरे को थोड़ा हेल्प करो और क्या भी नहीं। धन्यवाद। అవ్వ ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందావా? నవీన్ గెలవాలి, మనకు నవీన్ గెలవాలని బాధ ఉన్నది. ఎందుకు? ఎందుకో ఇవన్నీ మనకు సాయం చేస్తాడు. ఏమైనా సాయం చేస్తాడు, పెద్ద మనుషులకు, చిన్నలకు, పెద్దలకు అంత సాయం చేస్తాడు. చేసినప్పటికీ మనకు ఓకే అంటాం, ఓకే అంటాం. చిన్నలు పెద్దలు అంతా తిరుగుతున్నారు. తిరిగినప్పుడు కూడా చేయాలి కదా సాయం, మనం కూడా ఆయన కూడా మనకు చేయాలి కదా. అట్లా పెద్ద మనుషులు మేము చేత కాకున్నది. ఆయన ఏం చేస్తాం, ఆయన ఓ మనమని లేక నాకు నేను పెద్ద మనుషులు ఏమంటారు, నిజమంటావా వద్దమంటావా? అది రేవంత్ రెడ్డి అన్ని చేస్తున్నారు మీకు? రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. 1 రూపాయి లేదు, 2 అన్నాడు, 3 అన్నాడు. అవే 2,000. అది ఈ పైలు కాబట్టి ఆ పైలకు, ఆ పైలు కాబట్టి ఈ పైలు అవి తెచ్చుకొని గడుపుతున్నాం. నవీనాన్ని వస్తే అన్ని చేస్తారంటారా? గెలుస్తారు. ఎందుకు, ఎలా చేయగలుగుతారు? లోకం అంతా జనులంతా ఆయనకు నంబర్ వేస్తే గెలుస్తాడు. ఎందుకు గెలవడం? గెలుస్తాడమ్మా, నవీనాన్ని గెలిచేస్తారు. గెలుస్తాడు. కానీ రేవంత్ రెడ్డి బాగాలేరా? రేవంత్ రెడ్డి వెయ్యరు, ఒక్కటి కూడా నువ్వు చూడు. రేవంత్ రెడ్డి చేస్తారు అనుకుంటారేమో కానీ రేవంత్ రెడ్డికి అస్సలు ఇయ్యరు. కేసీఆర్ గెలవరా? కేసీఆర్ తప్పకుండా గెలుస్తాడు. అన్న నమస్తే అన్న. అన్న నమస్కారం అన్న. మీ పేరన్నా? నా పేరు దుర్గేష్ అన్న. ఈసారి జూబ్లీ సెలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? నవీన్ అన్న గెలుస్తాడు అన్న. మొత్తం మంచి పనులు నడుస్తాయి మొత్తం ఇక్కడ. ఎందుకన్నా? అన్న నవీన్ అన్న ప్రతి ఇంటికి వస్తాడు, ప్రతి పని చేసి పోతాడు అన్న. మాకు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా అన్న వచ్చేస్తాడు. మాకు టెన్షన్ ఉండదు, మాకేముండదు. కానీ ఫోన్ చేస్తే వస్తూనే ఉంటాడు. సో కాంగ్రెస్ మీద జనాల్లో చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా, ఎలా గెలుస్తారని అంటున్నారు? నవీన్ అన్న 100% గెలుస్తాడన్న. 100% గెలుస్తాడు నవీన్ అన్న. టెన్షన్ లేదు మాకు. ఈసారి నవీన్ అన్న బరాబర్ గెలుస్తాడు. అది 100% మేము ఇస్తున్నాం దానికి. అంటే గవర్నమెంట్ బాగాలేదంటున్నారు కదా, ఏ పథకాలు అమలు అవ్వట్లేదు, ప్రీ బస్ పెట్టారు కానీ సరిగ్గా లేదు అని. అన్న నవీన్ అన్న చేస్తాడు అన్న, అవన్నీ మొత్తం నవీన్ అన్న చేస్తాడు. సో రేవంత్ రెడ్డి చేయకుండా నవీన్ అన్న ఎలా చేస్తారు? అంటే రేవంత్ అన్న చేయకపోయినా కూడా నవీన్ అన్న ఏదో ఒక విధంగా చేసుకుంటూ వస్తాడు. దీనికి లేబర్ గురించి మొత్తం 100% చేస్తాడు. ఆయన బస్తీ వాసుల గురించి మొత్తం పర్ఫెక్ట్ ఉంది ఆయనకు చేయడానికి. ఆయన చేస్తాడు అన్న. సో మాగుంటి సునీతగా నిలబడుతున్నారు కదా, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత సానుభూతి పరంగా ఓట్లు వేయరంటారా? చెప్పలేమన్న. ఇక నవీన్ ఆయన అయితే 100% అన్న. జాలిపడి వేసినాము, జాలిపడి చూసినామంటే కాదు. ఎవరు గెలిచింది, ఎవరు ఉపయోగపడుతున్నారు మాకు, ఎవరు మాకు సహాయం చేస్తున్నారు వాళ్ళతోటి ముఖ్యం మాకు. ఎందుకంటే ఆయన అప్పటి నుంచి, ఆ జమానా నుంచి వాళ్ళ బాబాయ్ ఆయన అందరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు సపోర్ట్ చేస్తలే, మాకు ఆయన్నే మాకు అన్ని చేసేది. ఎవరు? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఆయనకే ఓటేస్తాం. అంటే రేవంత్ రెడ్డి సరిగ్గా చేయట్లేదు అంటున్నారు కదా. ఏం చేసిండు ఆయన? మొన్న బతుకమ్మ పండుగ పిలిచి మస్తు బాధ పెట్టేసిండు మాకు. మందిలా చచ్చిపోతుంటే చీరలు లేవు, ఏం లేవు, చీరలు అని తీసుకుపోయిండు. ఆ మందిలో చచ్చిపోతుంటే మేము
కానీ చీరలు లేకుంటే మన అనేసి మేము వచ్చేసినాం ఇంటికి. కానీ నవీన్ యాదవ్ అయితే మాకు మస్తు చేస్తున్నాడు ఇట్లా చేస్తాడు ఇట్లా. మాకు నమ్మకం ఉంది ఆయన చేస్తాడని. అంటే గవర్నమెంట్ ఏదైనా పర్లేదు, మాకు నవీన్ యాదవ్ కావాలంటారా? ఏమైనా పర్లేదు, మాకు ఆయన కావాలి అంతే. జై నవీన్ అన్న. పిల్లగన్నాడు కదా చెప్తాడు, జై నవీన్ అన్న అని చెప్తాడు పిల్లగాడు. అదే ఇస్తాం మేము. అంటే ఇప్పుడు మాగొంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓటేయరా? సానుభూతి ఎందుకు మాకు సాయం చేయండి, సానుభూతి ఎందుకు? ఎప్పటి నుంచో ఆయనకు మాకు ఉన్నాడు నవీన్ యాదవ్. మాకు ఏం బాధ వచ్చినా మేము అడవి చెప్పుకుంటాం, ఆయన వచ్చి మాకు చేసిపోతాడు. ఆయనకే ఓటేస్తాం మేము. ఆయన జాలిపడి వేస్తే మాకేముంది, మాకేం లేదు కదా, ఏమి ఇచ్చేది లేదు పెట్టేది లేదు. ఆయన మాకు అన్ని చేస్తాడు, అన్ని పెడతాడు. కావాలంటే ఇంటికి వస్తాడు ఆయన, మాకు ఇంటికి వచ్చి సాయం చేస్తాడు. మాకు మంది రౌడీ షీటర్ అని అంటున్నారు కదా, ఆ రౌడీ షీటర్ ఉన్నవి మాకు చేస్తాడు చేయడం కాదు, చేస్తున్నాడు ఇట్లా మాకు నమ్మకం ఉంది. మాకు చేసిండు, అందుకని మాకు అంత ధైర్యం ఉంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అంటే మాకు చేసిండు కాబట్టి మేము చెప్తున్నాం ఇంత ఖచ్చితంగా. చేసిండు, మస్తు చేసిండు. రౌడీ షీటర్ కాదు, పేరు బదలాం చేసిండు అంతే. ఆయన రౌడీ షీటర్ కాదు, ఆయన ఒక తరపు నుంచి లీడర్గా వచ్చిండు, పార్టీ నుంచి వచ్చిండు కదా. అందులోకైనా వెళ్ళిపోయినాక ఇళ్ళకి వచ్చినాక కూడా ఇంతగానం చేస్తుండు మాకు. మేము పోయి అన్న ఇది బాధ మాది అంటే మాకు మొత్తం చూస్తాడు ఆయన. పోయి ఇంటికి వచ్చి పోతాడు అన్న. మాకు ఎవరు చనిపోయినా, ఎవరు బర్త్డే అయినా, ఏ దావత్ అయినా ప్రతి ఒక్క దానికి అట్టే వస్తాడు. మాకు అసలు వాళ్ళు ఉండాలి, కానీ వీళ్ళు ఎందుకన్నా మాకు అవసరం లేదన్న, ఇసంటోళ్ళు అవసరం లేదు. జై నవీన్. మాగొంటి గోపీనాథ్ గారు కూడా మొత్తం తిరిగాను, అన్ని అభివృద్ధి పనులు చేశాను కొంతమంది అంటున్నారు కదా, అప్పుడేం చేయలేదా? ఏం చేయలేడు అన్న, ఏం చేయలేడు, అవన్నీ ఏం చేయలేదు. మేము మొన్న చేసుకున్నాం అన్న, మొత్తం తిరిగినాం, మాకు తెలుసు అంత. అది ఏం చేయలేనా. మా నవీనాన్ని వచ్చిండు, మా నవీనాన్ని చూసుకొని పోయిందంతా మా గురించి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న, చెప్పన్నా. ఈసారి జూబ్లీ సెలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మనకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటా ఏమంటే రూలింగ్ ఎవరిది ఉన్నది ఆయనే గెలుస్తాడు. ఈ బై ఎలక్షన్ కదా, రూలింగ్ ఉన్నది కదా కాంగ్రెస్ గెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి మీద చాలా వరకు జనాల్లో వ్యతిరేకత కనిపిస్తుంది కదా, మీరు ఎలా సమర్థిస్తారు దీన్ని? ఎందుకు అవుతుంది? ఏం చేసినారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో మొత్తం మింగేసి మొత్తం అప్పులు చేసి పోయినారు. అప్పులు అయిన తర్వాత ఎంత కష్టపడుతుంది, ఎంత వడ్డీ కడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఉన్నాడని అది మొత్తం అప్పుకు ఏదైనా ఇంట్రెస్ట్ కట్టి అదే నడిపిస్తున్నాడు. వేరే వాడు ఉంటే ఈ పార్టీగా మొత్తం రోడ్ పాలైన బతుకు చేసినాడు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి. ఏం చేసినా మొత్తం అభివృద్ధి మొత్తం అప్పులు తీసుకొచ్చి మొత్తం మింగేస్తున్నారు. లక్షల రూపాయల కోసం ఇంట్లో ఉన్నాము. కవిత వాళ్ళు అందరు కొట్టుకుంటారు దేని గురించి? ఆ పైసలు సంపాదించుకున్నా. కేసీఆర్ కేటీఆర్ వచ్చినప్పుడు ఏమున్నది వాళ్ళ దగ్గర? సిద్దిపేట నుంచి వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గర ఏమున్నది? ఉద్యమం చేసినప్పుడు అప్పుడు ఏమున్నది? ఇప్పుడు ఎంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిది పైసలు? ఇది ఎవరిది సొమ్ము? ఇది ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సొమ్ము. రెవెన్యూ మంచి ఉన్నది, తెలంగాణ తీసుకున్నాం. తెలంగాణ తీసుకున్న తర్వాత రెవెన్యూ ఎక్కడా పోయింది? డెవలప్మెంట్ ఎక్కడా పోయింది? అప్పు ఎట్లా అయింది? రెవెన్యూ మంచి ఉన్న తర్వాత ఎట్లా అప్పు అవుతుంది? ఏం డెవలప్మెంట్ చేసినా అంటే పొలగొట్టేసి సెక్రటరీని మళ్ళీ కట్టినాడు. అది డెవలప్మెంట్. దానికి ఎన్ని కోట్లు పైసలు పోయినాయి? ఎవరి పైసలు కడతారా? ఎవరి నుంచి అప్పులు? అది ఆ పైసలు పబ్లిక్ది పైసలు తీసుకోపోయి అది ఆయన రాజ్యం కోసం సెక్రటరీ కట్టి కోట్లు రూపాయలు పెట్టి దానికి పెట్టినాడు. ఎందుకు అవసరం ఏమున్నా సెక్రటరీ కట్టడానికి? ఎన్ని కోట్ల రూపాయలు పోయినాయి? అది అభివృద్ధి అంటే అట్లాంటి అప్పులు చేసి ఇప్పుడు ఈరోజు తీసుకొచ్చి అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నది అని దీనికి నడిపిస్తుంది అది మంచిగా. కొంతమంది నవీన్ అన్న రౌడీ షీటర్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు కదా, దానికి మీరేం సమాధానం ఇస్తారు? నవీన్ అన్న ఎప్పుడు రౌడీ షీటర్ లేదు కదా, రౌడీ షీటర్ లేదు కదా. ఎన్నిసార్లు పోటీ చేసిన, ఎన్నిసార్లు అన్న ఫామ్ వేసిన, ఇప్పుడు ఎంతో మంది ఫామ్ రిజెక్ట్లు అవుతున్నాయి. నవీన్ యాదవ్ ఫామ్ రిజెక్ట్ కాలే కదా. అన్న రౌడీ షీటర్ కాదు. ఫస్ట్ ఆయన ఒక సోషల్ వర్కర్. నడిపిస్తుంది ఏమంటే గవర్నమెంట్లో ఇట్లాంటి అవగాహన ఇట్లాంటి రూమర్ చెప్పి ఏదైనా బదలాం చేద్దామంటే డెవలప్మెంట్ ప్రకారంగా మాట్లాడదాం. పబ్లిక్తో ఒక మాట కొడుతున్నా, ఏ పార్టీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఒక మాట చెప్తున్నా, పబ్లిక్తో చెప్తున్నా. మీరు ఫీల్డ్లో ఇప్పుడు చూసినా మీరు గవర్నమెంట్ రూలింగ్ 3 సంవత్సరం కాంగ్రెస్ది. మనకి డెవలప్మెంట్ కావాలా, మనకి రోడ్లు డ్రైనేజ్లు వాటర్ లైన్ ఏదైనా మనకి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య గురించి మనం ఆలోచించి ఏదైనా ఓటు వేద్దామంటే కాంగ్రెస్ని వేయండి. 3 సంవత్సరాలు రూలింగ్ ఉన్నది. నవీన్ యాదవ్ గెలిచి అభివృద్ధి పనులు అవుతాయి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడవంటారా? మాంగడ్డికి ఫస్ట్ సానుభూతి ఎక్కడ ఉన్నది? మాంగడ్డి ఏం చేసినా సానుభూతి ఉన్నది? కెమెరా తీసుకో. రోడ్ మాంగడ్డి వల్ల ఉన్నది. 20 సంవత్సరం ఉన్న రోడ్ కాంగ్రెస్లో వేసిన జనార్దన్ రెడ్డి రోడ్ అట్లనే ఉన్నది. మాంగడ్డి ఏం డెవలప్మెంట్ చేసినాడని? మాంగడ్డి మొత్తము దోచుకునే తిన్నాడు. ఎక్కడ చూడ ఆయన కరప్షన్లో ఉన్నాడు. ఎన్ని ఆస్తులు ఎన్నో వచ్చినాయి ఆయనకి. ఆయన భార్యకి టికెట్ ఇచ్చినారు ఆయనకి నోటి నుంచి ఒక మాట చెప్పడానికి లేదు. ఏం చెప్తుంది? డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడుతుంది?
పోనీ ఇప్పుడు నవీన్ యాదవ్ గాక మీరు మీడియా తీసుకుంటే ఆయన చెప్తాడు, పబ్లిక్లో ఏం చెప్తున్నాడు ఆయన, డెవలప్మెంట్ చేస్తా, ఉద్యోగం ఇప్పిస్తా, గవర్నమెంట్ నుంచి పథకం తీసుకొచ్చి మీ అందుబాటులో చేస్తా అని అంటున్నాడు. మాంగడి సునీతకి చెప్పండి, మీరు ఆయనకి నోటే లేదు మాట్లాడేందుకు. ఇప్పుడు పబ్లిక్ ఓటు ఆయనకి వేసి ఆయనకి గెలిపించి ఆయన వెనక పోయి అమ్మ మీరు ఎట్లా చెప్పండి, అమ్మ మీరు ఎట్లా చెప్పండి అని చెప్పిన వాళ్ళు ఆయన వెనక తిరగాల. మాట నోటి నుంచి రావాలా, ఏం చేసినాడు ఏం లేదు. ఫస్ట్ టైం అయినా రోడ్డు మీద వచ్చి ఓటు అడుగుతున్నది. మాంగటి తోటి అన్న ఒక్కసారి కూడా తిరగలే కదా, హౌస్ వైఫ్ కదా ఆమె, హౌస్ వైఫ్ ఉన్నది, ఆమెకు తీసుకొచ్చి ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. ఎవరు దిక్కు లేదు తీసుకున్న వాళ్ళు టికెట్. అస్సలు ఏమంటే టీఆర్ఎస్కి తెలుసు గవర్నమెంట్ కాంగ్రెస్ గెలుస్తుంది, దానికోసం దిక్కు లేదు, సానుభూతిలే, పోతే పోని సీట్ అని అన్న పిల్లలకి ఇచ్చేసింది టికెట్ అది. సో ఈసారి ప్రచారానికి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులందరూ వస్తున్నారు. ఇంత అవసరం అంటారా? అవసరం కాదు, ఎలక్షన్ ఇది. ఎలక్షన్లో క్యాన్వేజింగ్లో అందరు ఉంటారు. ఇప్పుడు కేటీఆర్ అన్ని మినిస్టర్లు ఇక్కడ వచ్చి వీళ్ళు టెంట్లు వేసి పండుకుంటున్నారు కదా. ఇక్కడ ఆపోజిషన్లో ఉన్న ఇప్పుడు బీజేపీ వాళ్ళు అందరినీ తీసుకొచ్చి మేము కూడా కాన్విన్స్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నాయి, ఒకవేళ వాళ్ళు రాలే అనుకో ఏదైనా మీరే చెప్తారు, ఒకసారి కూడా మినిస్టర్ రాలే, ఒకసారి కూడా సీఎం రాలే అని. వస్తే ఒక ప్రాబ్లం, రాలే అనుకో ఒక ప్రాబ్లం. ఇది అపోజిషన్ది మాటలు అదే ఉంటుంది. నేను చెప్పిన మాట ఒకటి, గవర్నమెంట్ రూలింగ్ ఉన్నది. 3 సంవత్సరం మనకి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే పని చేయించుకోవచ్చు మనం. రోడ్లు ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ లైన్ ప్రాబ్లం, ఏదైనా కష్టాలు ఉంటే గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్. ఇప్పుడు మాంగడి 23లో గెలిచినాడు, రూలింగ్ కాంగ్రెస్ వచ్చింది. 2 సంవత్సరం వెస్టే జనాలది అయిపోయినాయి కదా. ఆయన ఆరోగ్యం మంచి లేదని అప్పుడే చెప్తే ఆయనకి కావాలని కేటీఆర్ టికెట్ ఇచ్చి ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది, ఆయన చచ్చిపోయినాడు. ఆయన ఆరోగ్యం మంచిలేని అట్లాంటి క్యాండిడేట్ కావాలని కేటీఆర్ పెట్టినారు. అప్పుడు ఆయనకి తీసేస్తే వైలేషన్ ఎందుకు, జనం ఇంత సఫర్ ఎందుకు అవుతారు? 2 సంవత్సరం నుంచి ఏమవుతుంది, పనులు కాలే. ఇప్పుడు మంచి అయింది, కాంగ్రెస్ ఉన్నది, వైలేషన్ వచ్చింది, నవీన్ యాదవ్ టికెట్ వచ్చింది. తక్కువ వయసు చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, అన్న మాట తీరు మంచిది, అని అందరితో కలిసిమెలిసి ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు, బ్యాక్గ్రౌండ్ పక్కా పెట్టండి, అందరికీ బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి, అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మళ్ళీ మాంగటి గోపీనాథ్కి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుంటే ఎట్లా దౌర్జన్యం చేపించారా? ఎన్ని కేసులు కావాలి, ఉన్న కార్పొరేటర్లకు తిట్టి పడేసినాడు కదా. అది రౌడీ షటర్ పనులు ఆయన చేయలే. సీఎన్ రెడ్డికి తిట్టినాడు, ఇంకా కళ్యాణ్ మనోడికి తిట్టినాడు, ఇంకా షఫీని తిట్టినాడు. అది బ్యాక్గ్రౌండ్ లేదు, అది ఆయన కూడా పెద్ద రౌడీగా బ్యాక్గ్రౌండ్. ఆయన చిన్న శ్రీశైలం ఆయన కొడుకు కార్పొరేటర్ కొట్టలే, ఈ కార్పొరేటర్కి తిట్టలే, వీళ్ళు తిట్టి వీళ్ళు చేపించి వాళ్ళు చేసినారు. ఇది అంతే కదా. మళ్ళీ ఆయనకి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ వైట్ కాలర్లో డేంజర్ రౌడీ బ్యాక్గ్రౌండ్ అంటే మాంగటి గోపీనాథ్ చేసినాడు. ఆ 12 సంవత్సరం దోచుకుని తిన్నాడు, రౌడీ చేసి అన్నీ చేసినాడు ఆయన. ఇంకా ఉన్నది. ఈ మధ్యకాలంలో కేసీఆర్ అసలు బయటకే రాలేదు, కానీ ఈసారి ప్రచారానికి వస్తున్నారు. ప్రచారానికి వస్తే ఎంతవరకు ప్రభావం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఆయనకి భయం ఉన్నది కేసీఆర్కి. ఇప్పుడు ఫామ్ హౌస్లో పండుకున్నా, ఇప్పుడు రాలే అనుకో ఏదైనా చెప్పి ఆయనకి తీసుకొస్తారు, అంతే కదా. ఆయన ప్రచారం వచ్చి ఏం చేస్తాడో, ఏం చేసినాడంటే గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ ఎందుకు పోయింది? 10 సంవత్సరం తర్వాత ఎందుకు పోయింది గవర్నమెంట్? పబ్లిక్కి తెలిసిపోయింది, దోచుకు తింటున్నారు వాళ్ళు, వెళ్ళి ఓటేస్తే మళ్ళీ దోచుకుంటారు అని ఆయనకి దూరం పెట్టి కాంగ్రెస్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిది, మనకు రూలింగ్ ఉన్నది 3 సంవత్సరాలు, అది ఆలోచించాలా మనం. థ్యాంక్స్ అన్న. నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్నా? సుధీర్ అన్న. ఈసారి జూబ్లీస్ ఎలక్షన్లో ఏ పార్టీకి గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? గెలవడం అది పక్కన పెడితే నవీన్ అన్న కన్ఫామ్, ఆయన కన్ఫామ్గా గెలుస్తున్నాడు. కాకపోతే మేము చూసేది మెజార్టీ చూస్తున్నాం. మెజార్టీ ఎంత 35,000, 50,000, 70,000 అని చూస్తున్నాం అంతే. కన్ఫామ్ అయితే నవీన్ అన్న. సో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత కనిపిస్తుంది కదా, ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఎందుకండి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత? అంటే సరిగ్గా పథకాలు అమలు అవ్వట్లేదు కదా. ఏమి పథకాలు? సూపర్ 6లో ఎన్ని చేయలేదన్న? ఏం చేశారు అంటున్నారు కొంతమంది. ఆర్టీసీ బస్ చేసిండు, దళిత బంధు చేసిండు, ఒక్కటి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, అది చేయలేదు. అది ఎందుకు చేయలేదంటే అది ఉన్న ఖజానా మొత్తం టీఆర్ఎస్లు గుంజుకుపోయారు కాబట్టి అప్పుడు మన దగ్గర ఏం లేవు. అప్పుడు మన దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి చేయలేదు. ఆయనకు ఫండ్స్ ఓడియట్లేదు, అట్లా అని చెప్పి చేయట్లేదు అంతే. ఇంకోటి ఏంటంటే 2,500 ఒకటి, 2,500 కళ్యాణక్షం అని చెప్పి ఇస్తా అని చెప్పిండు, అదొకటి లేదు అంతే. మన బతుకమ్మకు కూడా ఏమి బతుకమ్మ చీరలు ఇచ్చినాయి అన్న, చీరలు ఇచ్చినాయి కదా. బతుకమ్మ అందరికి ఇచ్చిండు చీరలు. ఇంటికి ఎవరన్నా అడగండి మీరు, చీరలు ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. బతుకమ్మకి ఇచ్చిండు, మన బోనాల పండుగకి అందరి ఆడపడుచులకి గాజులు పంపించిండు, ఇద్దరికి గాజులు గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అన్ని పంపించిండు. ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్న. ఇవన్నీ కొంతమందికే పడుతున్నాయి, పార్టీ వాళ్ళకే పడుతున్నాయి, మాకు పడట్లేదని కొంతమంది ఎలిగేట్ చేస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? పార్టీ వాళ్ళకి ఎందుకు పడతాయన్న? అందరికి ఆయన
పబ్లిక్ సర్వెంట్ ఆయన. పబ్లిక్ సర్వీస్ చేస్తాడు అంతే. అంతేగాని ఓన్లీ పార్టీ గురించి అయితే మాత్రం అట్లా చేయడన్నా. ఓన్లీ మాగంటి సునీత గారు నిలబడుతున్నారు కదా, సానుభూతి ఓట్లు పడవంటారా? ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే చేసిండు అంటే మనకైతే మాకేం చేయలేదు. మరి మా రైమందరికి అయితే ఇంతవరకు ఏం చేయలేదు. ఇది చూస్తున్నారు కదా మీరు, రోడ్డు ఒకసారి చూపి అన్నది. రోడ్డు మాత్రం మాకు ఇంతవరకు కాలే. 18 సంవత్సరాల నుంచి మాకు ఇదే రోడ్డు ఇట్లా ఉంది. మాకు ఇంతవరకు డెవలప్ కాలే. మాకు ఏం లేదన్న. ఆయన గెలిచినా ఆయన ఓడిపోయినా మాకు ఏం లేదు. కాకపోతే చనిపోయిన గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళ దాంట్లో మళ్ళీ క్యాష్ వచ్చినాయి. విష్ణుని వేయించారు మళ్ళీ నామినేషన్. విష్ణు ఎందుకు వేయించారు అన్న? నామినేషన్ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఆమెది. సునీత సెకండ్ మ్యారేజ్. ఆల్రెడీ ఒక ఫస్ట్ భార్య ఉంది. ఫస్ట్ భార్య ఒక కొడుకున్నాడు. ఎక్కడ నామినేషన్ రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి ముందు జాగ్రత్త కొద్దీ వాళ్ళకు ఇంకోటి వేయించారు. సరే ఆమె ఇప్పుడు నామినేషన్ యాక్సెప్ట్ అయింది. అది ఇలా పొద్దున్న తెలిసింది మనకి. యాక్సెప్ట్ అయిందంట అది. సో నవీన్ అందని కొంతమంది విమర్శిస్తున్నారు కదా, రౌడీ షీటర్కి ఎలా ఓటేస్తారని, దానికి ఏమంటారు? ఎవడన్నా నవీన్ అన్న రవి షెట్ అనేది ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. చాలా తప్పన్నది. మా నవీన్ అన్న రౌడీ షీటర్ కాదన్న. ఆయన మీద ఒక రౌడీ షీట్ చూపించండి ఒకసారి. సరే అన్నోడు కానీ ఒకసారి అది చూపించండి రాని చెప్పి ఒకసారి మీరు స్టేట్మెంట్ తీసుకోండి. నవీన్ అన్న దగ్గర రౌడీ షీట్ ఉందని చూడండి ఒకసారి. ఆయన మీద అసలు ఇంతవరకు రౌడీ షీట్ లేదు. ఆయన ఏంటంటే జస్ట్ బాన్ ఫర్ ద పీపుల్. ఆయన అన్న ఈ సరౌండింగ్ మొత్తంలో ఎవరన్నా అడగండి మీరు, ఎవడైనా చనిపోయినా అంటే అప్రాక్సిమేట్ ఖచ్చితంగా వస్తాడు. వాళ్ళకి సౌకర్యాలు ఇచ్చేస్తాడు. ఒక 50,000 కానీ 30,000 కానీ 80,000 కానీ వాళ్ళకి ఎంత పడుతుందో అంత ఇచ్చేస్తాడు ఆయన. అంతేగాని ఆయన అటువంటి మనిషి కాదన్న. అది ఎప్పుడో అన్న ఈసారి ప్రచారానికి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ వస్తున్నారు. ఎందుకు ఇంత అవసరం అంటారా? ఎందుకు ఇంత అవసరం అంటే అన్న, ఇప్పుడు మన నవీనానికి ఆయన ఒక 15 years వెయిట్ చేసిండు అన్న. ఫస్ట్ ఎంఐ నుంచి పోటీ చేసిండు. తర్వాత ఇండిపెండెంట్ పోటీ చేసిండు. అప్పుడు కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ ప్లేస్. ఇప్పుడు థర్డ్ రౌండ్కి పోటీ చేసింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ కాంగ్రెస్ నుంచి మనకు టికెట్ వచ్చింది. మనకి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆశీర్వదించి ఆయన టికెట్ ఇచ్చిండు. అటువంటిప్పుడు ఇప్పుడు అందరు కలిసి క్యాన్వాసింగ్ ఇవ్వాలి కదన్నా. వస్తారు కదన్నా, వస్తూనే ఉంటారు. అది కామన్. అది నిన్న సీతకు వచ్చింది, మొన్న ఇంకోరు ఆల్మోస్ట్ అందరూ వస్తారు. కౌశిక్ రెడ్డి వచ్చిండు మొన్న. వస్తూనే ఉంటారు అందరూ. కాకపోతే మా ఆయనకి సపోర్ట్ మాత్రం మేమందరం ఉన్నామన్నా. ప్రేమన్నారు, బొరబండ, జూబ్లీసు, మేమంతా ఆయన కలుసుకొని ఆయన ఖచ్చితంగా కల్పిస్తాం మేము. ఒక్కసారి కేసీఆర్ ఇప్పుడు వరకు కేసీఆర్ బయటికి రాలేదు, కానీ ఈ ప్రచారానికి వస్తాను అంటున్నారు. దాన్ని వస్తే ఎలా మారేదానికి అవకాశాలు ఉన్నాయి? కేసీఆర్ ఇంతవరకు మరి బయటికి రాలేదంటే అది ఆయనకే తెలియాలి. మరి వాళ్ళ కూతుర్నే ఇంట్లోకి వెళ్ళి గెంటేసిండు. మరి ఆయన వాళ్ళ కూతుర్నే ఇంట్లోకి వెళ్ళి గెంటేసిండు. వాళ్ళ కొడుకును వాళ్ళకి కాంట్రవర్సీ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి. ఇవి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్న, మనం మాట్లాడుకోవద్దు అవన్నీ. కానీ లిక్కర్ డిపో ఏదో వాళ్ళకున్నాయి. అవన్నీ మనకు వద్దులే, కానీ మనకు అవసరం లేదు. మేమైతే మా అన్నకు మాత్రం సపోర్ట్ చేస్తున్నాం అన్న. సరే ఈసారి ఓటేస్తున్నారు కదా, మీరు వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా, పార్టీని చూసి ఓటేస్తున్నారా? పార్టీని చూసి చేయట్లే అన్న. మేము పార్టీని చూసి చేయట్లే, ఓన్లీ నవీనాన్ని చూసి వేస్తున్నాము. నవీనాన్నకి టికెట్ రాకుండా మేము వేస్తాం. నవీనాన్నకి టికెట్ రాకుండా అవసరం లేదు. ఆయన ఇండిపెండెంట్ కూడా మేము వేస్తాం. ఆయన పార్టీతో సంబంధం లేదు ఆయనకి. ఇండిపెండెంట్గా అయినా నిలబడ్డా కూడా మేము వేస్తాం, కంపల్సరీ వేస్తాం అనేది. మా రేవంత్ మొత్తం నవీనానికి సపోర్ట్. ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా చాలా నామినేషన్ దాఖలా చేశారు కదా, ఎందుకంటారు? 47 వచ్చినాడు కదా, 40 కావచ్చు. అంతే, నాకు క్లారిటీ లేదు. ఏమన్నా అది ఏదో ఓట్లు చీల్చుదామని చెప్పి చీల్చడానికి ఉంటారు కదా కొంతమంది. ఎంతమంది కుట్రలు పనినా ఏం చేసినా మా నవీన మాత్రం కంపల్సరీ వస్తుంది. మన మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు అన్న మేమైతే మ్యాక్సిమం 35 to 50 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. 35 to 50 కంపల్సరీ వస్తుంది. ఎన్ని ఓట్లు ఉన్నాయి? అన్ని ఓట్లు ఎవరికి వేస్తారు? నాకు 23 ఉన్నాయి అన్న.
నా 20 మొత్తం నవీనకి పడతాయి. ఇక మా బాయ్ వీడియో ఒక 13 ఉన్నాయి మొత్తం. వీడియో 50 ఉన్నాయి నాకు. ఆడ 50 ఉన్నాయి మొత్తం నవీనకి. వన్ సైడ్ వారు వన్ సైడే, ఇక అసలు సవాలే లేదు. వారు వన్ సైడే. లేదు అన్న, టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారంటే బీజేపీ లంగలు దిగబడి మా అన్న లోకలే ఆయన మంచివాడే పాపం, కాదని నేను అంటలే. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత లేదన్నకి, ఎందుకంటే ఈ టగ్ ఆఫర్లో గెలవడాడు ఆయన. మంచి క్యాండిడేట్ మంచివాడే. దీపక్ రెడ్డి అన్న మా క్లోజ్ ఫ్రెండే, కానీ కాకపోతే ఏంది ఇప్పుడు ఈ ఎలక్షన్లో మొత్తం గెలవాడు. ఇంకోటి సునీత, ఆమె సెకండ్ వైఫ్ ఆమె, అది అందరికి తెలిసింది. అది మొత్తం వైర్యతం అయిపోయింది అందరికీ. ఫస్ట్ భార్య ఒక కొడుకు, ఈమె సెకండ్ భార్య ముగ్గురు కొడుకులు, 2 కూతుర్లు 1 కొడుకు. మనం చెప్తే బాగుంటుంది అన్న, ఎందుకు మనతో ఎందుకు మళ్ళీ అవన్నీ. కాకపోతే నవీన్ అన్న పక్క, నవీన్ అన్న 100% గ్యారంటీ వస్తుంది అన్న. మీరు రాసి పెట్టుకోండి, మళ్ళీ అయిపోయిన తర్వాత మరోసారి వచ్చి 90 తీసుకోండి. అదే మన బండి సంజయ్ వీళ్ళు మాట్లాడుతూ ఒక 10 సంవత్సరాలు ఒక ఫ్యామిలీ చుట్టూ. నేను యాక్చువల్గా బీజేపీ క్యాండిడేట్. ఓకే. నేను యాక్చువల్గా బీజేపీ క్యాండిడేట్. నేను బీజేపీ జనరల్ సెక్రటరీ నిజామాబాద్ బండి సంజయ్ ఉన్నాడు కదా, నేను బీజేపీ క్యాండిడేట్ని. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారా? లేదు, ఓన్లీ నేను పార్టీ ఇవ్వట్లే, ఓన్లీ మా నవీన చూస్తున్నాను అంతే. నేను నవీన గురించి ఏదైనా నవీన గురించి చేస్తున్నాం. మేము పార్టీ ఇవ్వట్లే అన్న. పార్టీ నవీన్ నాకు పార్టీ ఇచ్చినా టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా మాకు అవసరం లేదు. అది మేము ఆయన గెలిపించుకోవడం అంతే. అది అదే బండి సంజయ్ మనం మాట్లాడుతూ 10 సంవత్సరాలు ఒక ఫ్యామిలీ చుట్టూ ఉన్నది. ఇప్పుడేమో ఫోన్ చేస్తే ఇప్పుడే మాట్లాడతారా? బండి సంజయ్ మా నిజామాబాదే, కరీంనగర్ అనేది ఎంపీ. మీరు బీజేపీ సపోర్ట్ చేయట్లేదు? సపోర్ట్ చేయట్లేదు అన్న, సపోర్ట్ చేస్తా. అంటే ఇప్పుడు మన దగ్గర క్యాండిడేట్ కొంచెం, ఎందుకంటే ఇప్పుడు నవీన్ అన్న గట్టిగా ఉన్నాడు. నవీన్ అన్న మా ఇంటి మనిషి, ఆయన మా ఫ్యామిలీ మెంబరు. అట్లా అని చెప్పి నవీన్ అన్నకి సపోర్ట్ చేస్తాం అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న.